హలో ఆల్. ఈ వీడియోలో బల్టీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే సోనీ లివ్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ ఉంది, అంటే డబ్బింగ్ కూడా బాగానే ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 31 minutes అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు, అండ్ అందులో మెయిన్ లేడీ హీరో కూడా ఉంటాడు అన్నమాట. వాళ్ళైతే కబడ్డీ ప్లేయర్స్ భయ్య. వాళ్ళ జీవితాలు అయితే ఊర్లో జరుగుతున్న కొన్ని అనుకోని గ్యాంగ్ వార్స్ వల్ల అయితే మొత్తం వాళ్ళ లైఫ్ లన్నీ కూడా మారిపోతాయి అనమాట. అసలు ఆ గ్యాంగ్ వార్స్ ఏంటి, మరి వీళ్ళు అందులోకి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ బల్టీ అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, సేమ్ అదే స్టోరీ ఎన్నో సినిమాల్లో చూసాం, ఎన్నో సిరీస్ లో కూడా చూసాం. ఒకే స్టోరీని తిప్పి 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 కొడుతున్నారయ్యా ఓటీటీ బ్యాచ్లన్నీ కలిపి. మొన్న జియో హాట్స్టార్ ఇదే స్టోరీని సిరీస్ కింద తీశారు, ఇప్పుడు సోనీ లివ్వాడు ఇదే స్టోరీని సినిమా కింద తీశాడు. ఏం వాడకం రా బాబు, ఒక్క స్టోరీని ఎన్ని సార్లు కొడుతున్నారు. సింపుల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా, తర్వాత విలేజ్ లో జరిగే గ్యాంగ్ వార్స్, తర్వాత హీరో క్యారెక్టర్ మారిపోవడం. అట్టే అంటే సేమ్ మీకు తెలిసింది కదా ఏం జరుగుతుందో, సేమ్ ఇంతే. కాకపోతే ఇక్కడ చిన్న ఏదో ఒకటి మార్చాలి కదా, మరి చిన్నది మారుస్తారు అనమాట. అది ఏంటన్నది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఓవరాల్ గా నాకైతే వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే, టెక్నికల్ విజువల్ సినిమా చూడడానికి బాగుంటుంది, పర్ఫార్మెన్స్లు బాగుంటాయి, అంతే. ఎంత మించి నేను ఎతికి చెప్పాలి తప్ప ఏం లేదు భయ్య. ఎందుకంటే స్టోరీ పరంగా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. చాలా సార్లు ఇదే స్టోరీ నేను చూసేసాను. ఓ దిక్కున స్టార్ట్ అవుతే మూవీ, దాని తర్వాత జరిగే సీక్వెన్సెస్ అన్ని చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. ఆ గ్యాంగ్ వర్స్ ఇదంతా కూడా, అండ్ అట్ ది అండ్ ఏం జరుగుతుందో కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో ఆ ఫ్రెండ్స్ లైఫ్ ని ఏ విధంగా చూపించారు అన్నదే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్న చూపిస్తే బాగున్నాను అయితే చూసాను, కానీ అక్కడ కూడా ఇంట్రెస్టింగ్ గా చూపించలేదు. అసలు మొత్తం ప్రెడిక్టబుల్ గా రొటీన్ గానే వెళ్ళిపోతే మొత్తం అంతా కూడా ఒక రెగ్యులర్ రెవెంజ్ డ్రామా టైప్ అయిపోద్ది అనమాట. సో అందుకే నాకు అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. ఈ మాత్రం దానికి బల్టీ 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 అని చెప్పి ఒక వారం రోజుల నుంచి హడావిడి చేస్తూ ఉప్పారయ్యా. నాకైతే అక్కడ నచ్చలేదు భయ్యా. ఎందుకంటే ఇంకెన్నిసార్లు చూస్తాం ఒకటే స్టోరీని, ఎన్నిసార్లు అని చూపిస్తారు చెప్పండి. కమర్షియల్ ఫార్మేట్ పెట్టుకుని ఆ ఫైట్లు, ఆ జాతర సీక్వెన్స్లు, ఆ గొడవలు, అవే గ్యాంగ్ వార్స్, అవే ప్రెడిక్టబుల్ మూమెంట్స్, అవే బిట్రేయల్స్, ఇదే ఉంటది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇదే ఉంటది. ఆ దిక్కుమాల లవ్ స్టోరీస్, అబ్బో అంటే లవ్ స్టోరీస్ అనట్లేదు నేను, ప్రెడిక్టబుల్ గా ఉంటాయి, సేమ్ అదే ఫార్మేట్ లో ఉంటాయి అనమాట. ఏదో ఒక చిన్న అది మారాలి కాబట్టి, అంటే హీరోకి విలన్స్ కి గొడవ పెట్టాలి కాబట్టి, ఏదో ఒక పాయింట్ మీద పెట్టాలి కాబట్టి అది అందులో లవ్ స్టోరీని ఇరికించేస్తారు భయ్యా. ఇక్కడ అంతే, కొత్తగా అయితే ఏమి ఉండదు. టైం పాస్ ఏం లేవు అనుకుంటే, ఇలాంటి రొట్ట స్టోరీస్, రొటీన్ రివెంజ్ స్టోరీస్ ఎన్నన్నా చూస్తాం ఏమనుకుంటే చూసుకోండి, టైం పాస్ అవుద్ది. లేదంటే లేదు. సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నేనైతే కొంచెం ఇబ్బంది పడతానని చెప్తే, ఎందుకంటే 2 మెయిల్ న్యూడిటీ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. వాటిని బ్లర్ రేస్ చూపించినప్పటికీ కూడా మీకు అర్థమైపోద్ది వాళ్ళు న్యూడ్ గా చూపిస్తున్నారు అది అని చెప్పేసి. సో వైలెన్స్ పరంగా కూడా హెవీ ఉంటుంది, లాంగ్వేజ్ కూడా కొంచెం ఇబ్బంది పడతారు. ఇవి స్కిప్ చేసుకుని చూస్తానంటే చూసేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.